వెంకటరెడ్డి గారు వాళ్ళు మేమేమో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంటే వాళ్ళేమో కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ వాళ్ళు సామాజిక న్యాయమే చేస్తున్నారు. బట్ వాళ్ళు ఒక్క కులానికి చేస్తున్నారు, మేము వెనకబడిన 4-5 కులాలు తీసుకొని చేయాలని చూస్తున్నాం. పాపం దాంట్లో ఇక్కడ రెడ్డికి కూడా లేదు, అక్కడ ఎవరంటే మన సుధాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి కూడా ప్రయారిటీ లేదు. సార్ రెడ్లు మైనార్టీలు కదా, మీరు ఎక్కడ వాళ్ళు లేదంటారు? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ లో రెడ్లు ఎంతమంది, మీ క్యాబినెట్ లో రెడ్లు ఎంతమంది? సార్ ఇప్పుడు మా దగ్గర రెడ్లు ఎక్కువ, వాళ్ళే ఎక్కువ అవకాశం ఇచ్చారు రెడ్డి నిజానికి. ఇప్పుడు అది చెప్పమండి, వాళ్ళని చెప్తే అది ఆడ కూర్చోబెట్టారు. అవును అంతే కదా, పురుషోత్తమ్ రెడ్డి గారు ఆ పొలిట్ బ్యూరో చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ లో ఎక్కువ రెడ్డిస్, లేకపోతే తెలుగుదేశం వైసీపీ నుంచి కొనక్కొచ్చి మరీ ఇచ్చినారు. అదే కొనుక్కొచ్చి మరి ఇచ్చారు. రాజనారాయణ రెడ్డి గారికి 23 మంది అమర్నాథ్ రెడ్డి దాంట్లో ఇద్దరు రెడ్లకి 23 మందిలో తీసుకున్న ఇద్దరికి ఇచ్చారు. అంటే దీంట్లో ఇప్పుడు ఒక్కొక్క రకంగా ఒక విశ్లేషణ చేస్తారు, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ కాన్స్టిట్యున్సీ డిఫరెంట్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ జమ్మల మడుగు చెప్తా. ఆదినారాయణ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి 2014లో పోటీ చేస్తే రామసుబ్బారెడ్డి అవతల తెలుగుదేశం నుంచి పోటీ చేశాడు. దాంట్లో 12,000 మెజార్టీతో ఆదినారాయణ రెడ్డి గెలిచారు ఆ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ నుంచి. తర్వాత ఎన్నికలకు వచ్చేయడం ఆయనకి ఆదినారాయణ రెడ్డి రామసుబ్బారెడ్డి ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ తరఫున కొత్తగా సుధీర్ రెడ్డి గారిని అంగంలో దింపారు, 52,000 మెజార్టీ. అంటే ఆ ఇద్దరు ప్రత్యర్థులు, అది కూడా ఇద్దరు ఒకరికొకరు తగ్గ ప్రత్యర్థులు. ఆ ఇద్దరు ప్రత్యర్థులు పార్టీల పరంగా కూడా కాదు, ఏది ఇద్దరు ఫ్యాక్షన్ పరంగానో లేదంటే ఇంకో రకంగా రెండు గ్రూప్ పాలిటిక్స్ ఉండే వాళ్ళు ఇద్దరు ఒకే గ్రూప్ లో జాయిన్ అయినా మరి ఆ ఓట్ బ్యాంక్ టర్న్ అవ్వలేదే, వైఎస్ఆర్సీపీకి ఎక్కువ వచ్చింది కదా. సో అట్లా ఇప్పుడు ఎవరో ఒక ఎమ్మెల్యే వెళ్ళిపోతే మీరు అన్నట్టు 1,000-2,000 ఓట్లు కొన్ని చోట్ల ఉండొచ్చు ఆ ప్రభావం. సో దాన్ని వెళ్ళిపోయాడనే ఉద్దేశం దేనికని చూస్తారు. పార్టీ నిజంగా అతనికి అన్యాయం చేసిందా, ప్రయారిటీ ఇచ్చిందా లేదా? ఎందుకంటే 2 సార్లు అతనికి ప్రయారిటీ ఇచ్చింది అదే కాన్స్టిట్యున్సీలో. వాళ్ళ కుటుంబ సభ్యులుగా మోదుగులు వేణుగోపాల్ రెడ్డి గారికి ప్రయారిటీ ఇచ్చింది, ఎంపీగా ఆయనకి అవకాశం ఇచ్చింది, అయోధ్య రామరెడ్డి గారికి రాజ్యసభగా అవకాశం ఇచ్చింది. సో ఆయనకు ఆల్రెడీ ముందే చెప్పున్నారు, సడన్ గా రేపొద్దున నామినేషన్ అనుకోండి సార్, చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తారు, మేము 175 సీట్లకు పోయినసారి ఒకేసారి అనౌన్స్ చేసాం, బిఫోర్ అనౌన్స్ చేసాం. చంద్రబాబు నాయుడు గారు 6 విడతలో 7 విడతలుగో రేపొద్దున నామినేషన్ అనగా కూడా ఈ రోజు లాస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు. అక్కడ దాకా మేము ఉండి ఇప్పుడు వాళ్ళని అన్యాయం చేసి చివరి దాకా ఇస్తామని చెప్పి అట్లా అంటలేదు. మేము ఇవన్నీ ఉండవల్లి శ్రీదేవికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్పారు, 1 year బ్యాక్. 1 year బ్యాక్ చెప్పినాక ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటేసే ముందు జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే నీకు సీట్ ఇవ్వట్లేదని చెప్పాడు. ఇంకోలైతే ఏమైనా ముందు వెళ్ళి ఓటేసారమ్మా మాట్లాడతారు అని చెబుతారు. ఈ రోజు ఎక్కడ పేపర్లో చూసాను నేను, ఏంటి మీరు 20 కోట్లు 30 కోట్లు డిపాజిట్ చేస్తేనే సీట్లు ఇస్తా అని చెప్తున్నారంట. ఇప్పుడు వచ్చింది తెలుగుదేశం పార్టీకి సంబంధించి న్యూస్, ఆంధ్రజ్యోతి ముందే రాశాడు. తెలుగుదేశానికి సంబంధించి సాయంత్రం వస్తుందని ఈయన చెప్పించుంటాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొన్ని బ్లాక్ మెయిల్ చేసే రాజకీయాలు కూడా ఇతని దగ్గర ఉంటాయి కాబట్టి మీరు చూడండి ఒకసారి. 140 కోట్లు డిపాజిట్ చేయమని ఎంపీలు అడుగుతున్నారంట, 20 కోట్లు డిపాజిట్. తెలుగుదేశం అని వచ్చింది సార్ ఇప్పుడు, అది కానీ ఆంధ్రజ్యోతిలో పొద్దున వైసీపీ అని రాశాడు. ఇప్పుడు మీరు ఆల్రెడీ న్యూస్ చూసుకోండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గొడవ చేస్తున్నారు అక్కడ, నాయకులు ఎక్కడో వచ్చింది ఆల్రెడీ న్యూస్. సో తెలుగుదేశానికి సంబంధించిన న్యూస్ వైసీపీ మీద రాశారనమాట, అదే ఆంధ్రజ్యోతిలో. లేదా మేము నిజంగా డబ్బులు చదివింది ఏంటంటే పోటీ చేయడానికి ఎమ్మెల్యేలు రావట్లేదు, టికెట్ ఇప్పుడేమో డబ్బులు ఎక్స్ట్రా మహాప్రసాదం టికెట్ ఇవ్వకపోతేనే మహాప్రసాదం అని అనుకుంటున్నారని చదివామన్నా. సార్ మొన్నటిదాకా ఏమన్నారు, షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీకి దూరం చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు, ఆమె జాయిన్ అవుతానంటే రాశారు సార్. మాట్లాడి రాహుల్ గాంధీ అందరితో మాట్లాడి వద్దు మీరు జాయిన్ చేసుకోవద్దని చెప్పి చెప్పారని రాశారు. ఈ రోజు ఏమంటున్నారు, అన్నకి ఎదురుగా వస్తుందని చెప్పి రాస్తున్నారు. రాహుల్ గాంధీ తిరిగితట్టే కదా సార్, రాహుల్ గాంధీ గారు ఫోన్ ఎత్తట్లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాదు సార్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతిదాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టి రాసేయటం. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో డిపాజిట్ చేయించాలి అట్లా ఏమన్నా ఎందుకుంటుంది సార్, నాకు అర్థం కాలేదు. ఎందుకుంటుంది, ఎందుకు డిపాజిట్ చేయించుకుంటారు? మా పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు గెలిచే అభ్యర్థులు ఎవరు ఏంటి, ఎవరికి సీట్ ఇవ్వాలని చూస్తున్నాం కదా. దాంట్లో మీరు అన్నట్టు 100 కోట్ల రూపాయలు ఉన్నటువంటి కోటరెడ్డి లాంటి వాళ్ళకే సీట్ లేదని చెప్తే, నిజంగా డబ్బులు డిపాజిట్ చేయించుకునే వాళ్ళం అయితే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డికి డబ్బులు ఉన్నాయి, ఆనవాళ్ళకి లేని డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయా? ఆనవాళ్ళకి ఎంత డబ్బు ఉంది, మేకపాటాలకు ఎంత డబ్బు ఉంది? మా దగ్గర నుంచి వెళ్ళిన 3 క్యాండిడేట్లు, ఆఖరికి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి కూడా ఎంత డబ్బులు ఉన్నాయి ఆమె చెప్పింది కదా. నేనేందండి 5 కోట్లు 10 కోట్లు తీసుకుని నా దగ్గర 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆమె చెప్పింది కదా. మరి వాళ్ళందరికీ సీట్లు ఇచ్చేవారు కానీ వీళ్ళందరికంటే ఇంకా ఆస్తిపల్లి ఎవరు వస్తారు? సో మరి దాన్ని వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి కదా. రెండోది, అసలు వైఎస్ఆర్సీపీలో టికెట్లు తీసుకోవడానికి అభ్యర్థులు లేరని ప్రచారం చేసిన మీడియా మళ్ళీ ఎంత డబ్బులు అడుగుతున్నారని ఎట్లా రాస్తుంది? అంటే వాళ్ళు పొద్దునేం రాస్తున్నారో తెల్లారేం రాస్తున్నారో మర్చిపోతారు అనుకుంటా. మర్చిపోయి కొత్తది అంటే నిన్న పేపర్ చదివినాడు వాళ్ళ పేపర్ చదవడము ఆ వ్యూవర్స్ ఉంటారని రాస్తారా లేదా ఎట్లా రాస్తారు? ఒకటైతే స్పష్టం సార్, మా దగ్గర మేము సీటు లేదని ముందే చెబుతున్నాం లేదని వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మరీ చెబుతున్నారు సీఎంఓకి, అన్నా నేను ఈ సందర్భంలో మీకు ఇవ్వలేకపోతున్నా. మోపిదేవి గారి మీద వ్యతిరేకతతో తీసేసింది కాదు, అది కూడా మళ్ళీ చెబుతున్నా. అక్కడ మోపిదేవి గారికి ఏం చెప్పాం, మోపిదేవి గారు ఆల్రెడీ 2 సార్లు కంటెస్ట్ చేసి ఓడిపోయి ఉన్నారు, అక్కడ మత్స్యకార సామాజిక వర్గానికి మనం సీట్ ఇస్తా ఉన్నాం,
గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీలు ఉంటే మేము గౌడ్ సామాజిక వర్గానికి లాస్ట్ టైం ఇవ్వలేకపోయాం, ఈసారి ఒకటి గౌడ్ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పి రేపల్లనే ఇవ్వాలని చెప్పి ముందు నుంచి చెప్పాం. ఆయనే చూడమని చెప్పారు క్యాండిడేట్ని కూడా. ఒక మంచి క్యాండిడేట్ ఇక్కడ ఎవరుంటే చూసి ఈసారి పెడదాం, నీకు ఆల్రెడీ రాజ్యసభ ఉంది కదా, సో ఈసారి మారుద్దాం ఎక్కడని చెప్పారు. అట్లానే బీసీ సామాజిక వర్గం ఆల్రెడీ 2 సార్లు మేము ఇవ్వలేకపోయాం మంగళగిరిలో, ఈసారి ఇస్తామని చెప్పాం. అలా కొన్ని సామాజిక వర్గాలు మేము అన్నట్టుగా సింగనమల్లో ఈసారి వాల్మీకి సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని అనుకున్నారు. సో అందుకని అక్కడ మార్పులు చేర్పులు అంతే తప్ప ఏదో మా మీద వ్యతిరేకత ఉందేసో లేదా మార్చేశారు. కొన్ని చోట్ల అభ్యర్థులు కొన్ని చోట్ల పర్ఫార్మెన్స్ మీరు అన్నట్టుగా రేపొద్దున అది ఎంపీ ఎలక్షన్ మీద కూడా చూపిస్తుంది. ఎందుకంటే మెజారిటీ తక్కువ వచ్చింది అనుకోండి, ఎంపీ ఎలక్షన్ మీద చూస్తే పోయినసారి మేము ఓడిపోయిన 3 ఎంపీ సీట్లు అన్ని 5,000 ఓట్లతో ఓడిపోయాం. 3 కలిపి కూడా 10,000 లేదు మెజారిటీ, అంతే కదా. కానీ 6 అసెంబ్లీలు గెలిచాం అక్కడ. ఇదే గుంటూరు పార్లమెంట్ లో 6 అసెంబ్లీలు గెలిచాం. మీరు అన్నట్టు శ్రీకాకుళం పార్లమెంట్ అక్కడ గెలిచేసి ఉన్నాం 6 అసెంబ్లీలు. విజయవాడ పార్లమెంట్ లో 6 అసెంబ్లీలు గెలిచున్నాం, బట్ మేము పార్లమెంట్ ఓడిపోయాం. సో 6 అసెంబ్లీలు గెలిచినప్పుడు పార్లమెంట్ కూడా గెలవాలి. అలా ఆ మెజారిటీ అనేది కూడా రేపు ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి సో కొంత ఎక్కువ మెజారిటీ వచ్చేటట్టుగా మనం క్యాండిడేట్లు డిసైడ్ చేయాలి. సో అనేది మా ఆలోచన. కానీ నాకు ఒక్క ఆశ్చర్యం ఏంటంటే సార్, మా వాళ్ళల్లో ఒక 10 సీట్లు మారిస్తే ఎక్కడన్నా ఒక చోట 2 చోట్ల ఎవరన్నా అయ్యో అని అసంతృప్తిగా మాట్లాడడం వచ్చాము. బట్ లాంగ్ రన్ లో వాళ్ళందరూ రేపు సంతృప్తి చెందుతారు పార్టీలో ఉంటే. ఇది ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నా. 2, మేము సీట్లు మారుస్తుంటే అవతల వాళ్ళు గగ్గోలు పెడుతున్నారంటే దానికి కారణం ఏంటి అంటే మేము తీసుకునే నిర్ణయాల వల్ల వాళ్ళకి రేపొద్దున ఇబ్బంది కలగబోతుందనే కదా దానికి అర్థం. నిజంగా మేము మార్చే వాటి మీద నిజంగా వాళ్ళకి లాభం చేకూరుతుంటే వాళ్ళు సైలెంట్ గా ఉండాలి. సుధాకర్ రెడ్డి గారు నిజమేనా వైసీపీ వాళ్ళేదో మార్చుకొని వాళ్ళేదో